ఓం శ్రీ గణేశాయ నమః. ముందుగా ప్రేక్షకులందరికీ కూడా శుభోదయం. ఈరోజు పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వవాసునామ సంవత్సరము శిశిర ఋతువు పాల్గొన మాసము ఉత్తరాయణము తారీఖు 7వ తారీఖు మార్చి 2026 సంవత్సరం వారము శనివారము తిథి చవితి రాత్రి 6:41 వరకు చవితి తిథి ఉండి తదుపరి పంచమి తిథి వస్తుంది. నక్షత్రం చిత్తా నక్షత్రం ఉదయం 11:03 వరకు ఉండి తదుపరి స్వాతి నక్షత్రం వస్తుంది. దుర్ముహూర్తం ఉదయం 7:55 వరకు ఉంటాయి. అమృత గడియలు తెల్లవారుజామున 3:28 నుండి 5:12 వరకు ఉంటాయి. ఇక ఈరోజు చంద్రుడు తులారాశిలో సంచరిస్తున్న కారణం చేత ద్వాదశ రాశుల వారికి కూడా జరగనున్నటువంటి దిన ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు శనివారం కాబట్టి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన చేయడం లేదంటే నారాయణుడి ఆలయాన్ని సందర్శన చేయడం చాలా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగజేస్తుంది అని తెలియజేస్తూ ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం. సప్తమ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ఈ రాశి వారికి కోరికలన్నీ కూడా నెరవేరే అవకాశం అయితే కనిపిస్తుంది. సోమరితనం తగ్గి బద్ధకం తొలగిపోయి విశేషమైనటువంటి కృషి అయితే ఈరోజు చేస్తారు. ఇతరుల సలహాలను బాధ్యతగా స్వీకరించడం వల్ల మంచి ఫలితాలు కలగడానికి ఆస్కారం ఉంది. అనవసర విషయాలు అయితే ఈరోజు మాట్లాడొద్దు. ప్రతి విషయాన్ని సులభంగా గ్రహిస్తారు. పుస్తక పఠనం వల్ల కొత్త విషయాలు కూడా నేర్చుకునే అవకాశం అయితే ఉంది. డబ్బులు వృధా చేయకూడదు అనే తపన అయితే ఈరోజు మీలో పెరుగుతుంది. మిమ్మల్ని నమ్ముకున్న వారికి అయితే సహాయం కూడా చేస్తారు. అన్ని అపాయాల నుంచి కూడా ఈరోజు సునాయాసంగా బయటపడతారు. సమయస్ఫూర్తిగా మాట్లాడతారు. అదేవిధంగా సంఘంలో గౌరవం కూడా లభిస్తున్నది. కోరుకున్నది లభించడానికి ఈరోజు మీరు ఎంతటి కష్టాన్నైనా సరే ఓర్పుతో నిర్వహిస్తారు. తెలివిగా మాట్లాడడం వల్ల మీ మాటకైతే తిరుగుండదు. ఓర్పు సహనంతో వ్యవహరించడం వల్ల చక్కని లాభాలు అయితే ఈరోజు బాగా కనిపిస్తూ ఉన్నాయి. ఇతరుల మీద ఆధారపడకుండా మాత్రం పనిచేయడం ఉత్తమమైన సూచనగా తెలియజేస్తూ ఆదాయం అయితే ఈరోజు అనుకున్నంత బాగానే ఉంటుంది. రుణాలు కూడా కలిసి వస్తాయి. కుటుంబ సౌఖ్యం బాగుంటుంది. ఆరోగ్యం కూడా కలిసి వచ్చే అవకాశం అయితే ఉంది. విద్యార్థులు ఏదైనా నూతన వస్తువులు తయారు చేయాలి అనే తపన అయితే వారిలో పెరుగుతుంది. ఉద్యోగస్తులకి స్థాన చలనాలు బదిలీలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. స్త్రీలు ఉదయాన్నే లేచి ఇంటి పనులు వంట వార్పు అన్నీ చేసి అత్తమామలు అదేవిధంగా భర్త యొక్క మన్ననలు అయితే పొందే అవకాశం కనిపిస్తుంది. అలంకార సామాను వ్యాపారం ఎవరైతే చేస్తున్నారో వారికి విశేషమైన ధనలాభం కూడా కనిపిస్తుంది. కాబట్టి వీరు వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన చేయడం వల్ల ఈ రోజంతా కూడా మీకు మంచి జరుగుతుంది అని తెలియజేస్తూ తదుపరి వృషభ రాశి వారి యొక్క ఫలితాలు. షష్ఠ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ఈ రాశి వారికి చక్కటి ఫలితాలు కలిగే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నది. అందంగా ఉన్నవారిని ఈరోజు ఇష్టపడతారు. అందమైన ప్రదేశాలు కూడా చూడాలనే కుతూహలం మీలో అయితే పెరుగుతుంది. మీలో అన్ని రకాల సుఖ సౌఖ్యాలు భోగాన్ని అనుభవించే అవకాశం అయితే ఈరోజు ఉంది. ఆపదలో ఉన్నవారికి దయా హృదయంతో ఈరోజు సహాయం చేస్తారు. ఓర్పు సహనంతో ప్రయత్నించడం వల్ల చక్కటి విజయాలు అయితే మీకు పొందే అవకాశం ఉంది. ఆకర్షణీయమైన వ్యక్తిత్వం చక్కని వాక్పటిమ కలిగి లాభానికి చేకూరుతారు. అనుకున్నది సాధించడానికి కఠోరమైనటువంటి శ్రమను చేయాల్సిన అవసరం ఉంది. కొన్ని సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్ల లాభాన్ని కూడా చూస్తారు. మీరు అనుకున్న లక్ష్యాలను సాధించడానికి మంచి అవకాశాలు అయితే ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి. ఎంతటి కష్టమైనా తేలిగ్గా భావించి సునాయాసంగా పూర్తి చేస్తారు. స్త్రీల సౌందర్యం పెంచుకోవడం కోసం ప్రయత్నం చేస్తారు. కొన్ని ప్రయోగాత్మకంగా ఆలోచనలు చేసి వాటిని అమలు చేయడానికి విశేషమైనటువంటి కృషిని కూడా చేస్తారు. ఊహించని విధంగా లాభాలు కూడా చూస్తారు. ఆదాయం అయితే ఈరోజు అద్భుతంగా ఉందనే చెప్పుకోవచ్చు. రుణ ప్రయత్నాలు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. కుటుంబంలో బాగుంటుంది. అదేవిధంగా ఆరోగ్యం కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. ఈరోజు మంచి చక్కటి ఫలితాలు పొందడానికి ఆస్కారం అయితే ఉంది. కాబట్టి ఈరోజు వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన చేయడం వల్ల మీరు మరింత చక్కటి విశేషమైనటువంటి ఫలితాలు పొందడానికి ఆస్కారం కలుగుతుంది అని తెలియజేస్తూ తదుపరి మిథున రాశి వారి యొక్క ఫలితాలు.
పంచమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ఈ రాశి వారికి వ్యాపారాలలో లాభాలు అయితే సరిగా కనిపించడం లేదు. శ్రమకు తగ్గిన ఫలితం అయితే కనిపించడం లేదు. శ్రమ మరింత ఎక్కువ చేయాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది. ఆర్థిక ఇబ్బందులతో దూర ప్రయాణాలు కూడా చేయాల్సిన అవసరం అయితే ఉన్నది. అధిక శ్రమను ఎక్కువగా మీరు ఈరోజు వాయిదా వేయడమే మంచిది అని తెలియజేస్తూ, అదేవిధంగా వ్యాపారస్తుల్లో సామాన్యమైనటువంటి లాభాలు మాత్రమే కనిపిస్తున్నాయి. ఉద్యోగస్తులకైతే చికాకులు అయితే తప్పవు. కుటుంబంలో ఆరోగ్య సమస్యలు ఈరోజు ఎవరో ఒకరికి అనారోగ్యం చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. బంధువర్గంతో విభేదాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. వ్యాపారాల్లో మాత్రం కొద్దిపాటి చికాకులు, అంటే చికాకులుగానే నడిచే అవకాశం ఉంది. ఈరోజు పైకి మంచివాడిగా నటిస్తూ మిమ్మల్ని పాడు చేసేవాళ్ళు ఉన్నారు. ఈరోజు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇతరుల మీద కోప్పడటం వల్ల మీ పనులు ఆటంకం అయ్యే అవకాశం కూడా ఈరోజు కనిపిస్తూ ఉంది. వ్యవహారాలు అయితే ముందుకు సాగవు. ఆలోచనలు కూడా ఈరోజు కలిసి వచ్చేలా కనిపించడం లేదు. ఉద్యోగ ప్రయత్నాలు ముందుకు సాగే అవకాశం అయితే ఈరోజు కనిపించడం లేదు. ఉద్యోగాలలో పని భారం అధికం అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. రుణాలు చేస్తారు, కాకపోతే ఆ రుణాలు అయితే కలిసి వచ్చే అవకాశం అయితే లేదు. ఆదాయం కూడా అంతంత మాత్రంగానే ఉంది. కుటుంబ సౌఖ్యం, ఆరోగ్యం కూడా అంతంత మాత్రంగానే ఉంది. విద్యార్థులు తల్లిదండ్రులు చెప్పిన మాటలు వినకుండా చెప్పుడు మాటలు వింటూ ఫ్రెండ్షిప్లకు ఎక్కువ వెళ్ళి పాడయ్యే అవకాశం అయితే ఉన్నది. ఉద్యోగస్తులకు అయితే చక్కని ప్రతిభ చూపించినప్పటికీ ఆశించిన విధంగా అయితే మీకు రిజల్ట్స్ అనేవి కనిపించవు. కాబట్టి వీరు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన చేయడం, ఆలయాన్ని దర్శనం చేయడం వల్ల చక్కటి శుభ ఫలితాలు పొందుతారు అని తెలియజేస్తూ, తదుపరి కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు. చతుర్థ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన కుటుంబంలో ఈరోజు ఈ రాశి వారికి సమస్యలుగా కనిపిస్తూ ఉన్నాయి. బాధ్యతలు అయితే పెరుగుతాయి. మొండి బకాయిలు ఈరోజు వసూలు చేయడం కష్టతరమనే చెప్పవచ్చు. సోమరితన లక్షణాలు కూడా పెరుగుతాయి. కుటుంబంలో ఖర్చులు పెరిగే అవకాశం అయితే ఈరోజు కనిపిస్తుంది. స్థిరాస్తులకు సంబంధించిన తగాదాలు ఈరోజు వేధించే అవకాశం ఉన్నది. అదేవిధంగా పార్ట్నర్షిప్ వ్యాపారాలు అయితే కలిసి వచ్చేలా కనిపించడం లేదు. భార్యాభర్తల మధ్య వైరం కూడా పెరిగే అవకాశం ఉంది. ఈరోజు బద్ధకాన్ని వెనడాడితే తప్పితే మీరు ముందుకు సాగే అవకాశం అయితే కనిపించడం లేదు. గృహ నిర్మాణ పనులు ఏవైతే ఉన్నాయో అవి ఆలస్యం అయ్యే అవకాశం ఉన్నది. ఆర్థిక విషయాల్లో నష్టాన్ని చవిచూస్తారు. వాహన ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఉన్నది. ఈర్ష్య, ద్వేషం అనేటటువంటి ఈరోజు మీరు విడనాడకపోతే ముందుకు సాగే పరిస్థితి అయితే కనిపించడం లేదు. అపనిందలు కూడా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. మధ్యవర్తులతో ఈరోజు మీరు మోసపోయే అవకాశం ఉన్నది. అంటే ఎవరు చెప్పుడు మాటలు కూడా వినొద్దు. మధ్యవర్తులు చెప్పే మాటలు అయితే అసలు వినొద్దు. ఆదాయం అయితే ఆశాజనకంగా కనిపించడం లేదు. రుణాలు కలిసి వచ్చేలా కూడా కనిపించడం లేదు. కుటుంబ సౌఖ్యం, అదే విధంగా ఆరోగ్యం కూడా అంతంత మాత్రంగానే ఈరోజు కనిపిస్తూ ఉంది. విద్యార్థులకైతే ఏకాగ్రత లేక చదువుపై దృష్టి సారించలేని అవకాశం అయితే కనిపిస్తుంది. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో పని ఒత్తిడి ఎక్కువయ్యి సరిగా పని చేయలేని పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నది. స్త్రీలు సంతానం పట్ల ఏకాగ్రతను కోల్పోయి వారిపై చికాకును ప్రదర్శించే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నది. వ్యాపారస్తులకు వ్యాపారాలు మందకొండిగానే సాగే అవకాశం అయితే కనిపిస్తున్నది. కాబట్టి వీరు వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన చేయడం వల్ల చక్కటి శుభ ఫలితాలు పొందుతారు అని తెలియజేస్తూ, తదుపరి సింహరాశి వారి యొక్క ఫలితాలు. తృతీయ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ఈ రాశి వారికి కొత్త వారితో తొందరగా సంబంధాన్ని పెంచుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. పార్ట్నర్షిప్ వ్యాపారాలు లాభిస్తాయి. అందరితోనూ మిత్రత్వం కలిగి ఉంటారు. స్త్రీలు సంతానం పట్ల, భర్త పట్ల కర్తవ్యం కలిగి వారికి అనుగుణంగా మెలుగుతారు. మీ మనసులో ఉన్న భావాన్ని చక్కగా వ్యక్తపరచగలుగుతారు. ప్రతి విషయాన్ని సులువుగా గ్రహిస్తారు. అంటే విషయ పరిజ్ఞానం సులువుగా అర్థమవుతుందన్నమాట. చురుకుగా ఉంటారు. జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది. మీ తెలివితేటలు మీ పెట్టుబడులుగా మారతాయి. ఆరోగ్యం మీద శ్రద్ధ వహించాలి. జీవితంలో కొత్త మలుపు కోసం ఎదురు చూసే వారికి మంచి చక్కటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఒంటరితనాన్ని కోరుకుంటారు. ఇతరుల మీద ఆధారపడకుండా మీ పనేదో మీరు చేసుకుంటే బాగుంటుంది అనే విషయాన్ని సూచనగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా దాంపత్య జీవితంలో ఇబ్బందులు తొలగుతాయి. పరోపకార స్వభావం వల్ల ఆనందం కూడా కలుగుతుంది. వ్యాయామాల మీద కూడా ఆసక్తి ఈరోజు కనిపిస్తూ ఉంది. ఆదాయం అయితే బాగున్నది. రుణాలు కలిసి వస్తాయి. కుటుంబ సౌఖ్యం, అదేవిధంగా ఆరోగ్యం కూడా కలిసి వచ్చే అవకాశం ఉన్నది. ఇకపోతే విద్యార్థులకు, ముఖ్యంగా ఇంజనీరింగ్ విద్యార్థులకు మంచి చక్కటి అవకాశాలు అయితే వచ్చే
సూచన కనిపిస్తూ ఉంది. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో టీం లీడర్గా ఎదిగి మంచి చక్కటి పదోన్నతులు పొందే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. స్త్రీలు భర్తకు అన్ని విధాల సుఖ సౌకర్యాలు అందిస్తారు. వ్యాపారస్తులు వ్యాపారాన్ని బహు విధాలుగా మంచిగా విస్తరణ చేయడానికి తొలి అడుగులు వేస్తూ ఉంటారు. కాబట్టి ఈరోజు వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన చేయడం వల్ల చక్కటి శుభ ఫలితాలు కలుగుతాయి అని తెలియజేస్తూ తదుపరి కన్యా రాశి వారి యొక్క ఫలితాలు. ద్వితీయ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ఈ రాశి వారికి కుటుంబానికి దూరంగా గడపవలసిన అవసరం అయితే వచ్చే అవకాశం ఉన్నది. అదేవిధంగా చెడు నడవడిక కలిగిన వారితో సంబంధాలు పెట్టుకోవడం వల్ల నష్టాన్ని చవిచూస్తారు. దైవ దర్శనం చేయాలన్న తపన అయితే ఈరోజు పెరుగుతుంది. చాలా ఉత్సాహంగా ఉండే వీరు ఈరోజు విచారంగా మారి ఏదో దిగాలుగా ఏదో కోల్పోయామా అన్నట్టుగా కనిపించే అవకాశం ఉంది. చెడు సలహాలు ఇచ్చే వారి మాట నమ్మి నష్టపోతారు. మొండితనం వల్ల పంతం వల్ల మీరు నష్టాన్ని చవిచూస్తారు. కాబట్టి మంచి ఆలోచనలు చేయడానికి ప్రయత్నం చేయండి. వేసుకున్న ప్రణాళికలు ప్రతిదీ కూడా అమలు చేయడానికి ప్రయత్నం చేయాలి. కానీ అది కష్టసాధ్యంగానే కనిపిస్తూ ఉన్నది. చంచల స్వభావం వలన కూడా మీరు నష్టాన్ని చవిచూసే అవకాశం అయితే ఉన్నది. ఎక్కువగా మాట్లాడి అతి సర్వత్ర వర్జియేత్ అన్నట్టుగా అతి ఎవరి దగ్గర కూడా మీరు పని చేయదు. ఎక్కువగా ఎవరితోని మాట్లాడవద్దు. మీ పని ఏదో మీరు చూసుకోవడం వల్ల మాత్రమే మంచి ఫలితాలు కలగడానికి ఆస్కారం ఉంది. ఇతరులపై ఆధారపడాల్సిన స్వభావాన్ని అయితే ఈరోజు మీరు విడనాడండి. శత్రువులు ఇబ్బంది పెడతారు. గొడవలకు కూడా దిగే అవకాశం అయితే కనిపిస్తుంది. జల సంబంధమైనటువంటి రోగాలు వచ్చే అవకాశం ఉన్నది. అంటే ఏదైనా జలుబు తుమ్ములు ఇలాంటివి వచ్చే అవకాశం ఉంది. ఆదాయం అయితే ఈరోజు ఆశాజనకంగా లేదు. రుణాలు కలిసి వచ్చే అవకాశం కూడా లేదు. కుటుంబ సౌఖ్యం ఆరోగ్యం కూడా అంతంత మాత్రంగానే ఉంది అని తెలియజేస్తూ విద్యార్థులకైతే ఆన్లైన్లో గేమ్స్కి అలవాటు పడి తల్లిదండ్రుల మాటలు వినకుండా పోయే అవకాశం కనిపిస్తుంది. ఉద్యోగస్తులకు అనుకోని చికాకులు కూడా వచ్చే అవకాశం ఉంది. స్త్రీలు షాపింగ్ మాల్స్ మీద శ్రద్ధ పెట్టి అదేవిధంగా వాటి వల్ల ఖర్చులు ఎక్కువ చేసి ఇబ్బందులు పడతారు. వ్యాపారస్తులకు వచ్చే రాబడిని దృష్టిలో పెట్టుకొని మాత్రమే పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం అయితే ఈరోజు కనిపిస్తూ ఉంది అని తెలియజేస్తూ ఈరోజు వెంకటేశ్వర వజ్ర కవచాన్ని మీరు పఠించడం వల్ల మంచి శుభకరమైనటువంటి ఫలితాలు పొందుతారు అని తెలియజేస్తూ తదుపరి తులారాశి వారి యొక్క ఫలితాలు. జన్మ రాశిలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ఈ రాశి వారికి తలపెట్టిన పనులన్నీ కూడా దిగ్విజయంగా పూర్తి చేస్తారు. గొప్ప గొప్ప వ్యక్తుల యొక్క పరిచయాలు ఏర్పడతాయి. సమాజంలో మీకు మంచి ఉన్నతమైనటువంటి గౌరవం స్థాయి లభిస్తుంది. మీరు ఆశించిన దానికంటే కూడా ఎక్కువ పురోగతి ఈ రోజైతే పొందుతారు. ఆధ్యాత్మిక చింతన కూడా అధికమయ్యే అవకాశం అయితే ఉన్నది. కళాకారులకైతే సన్మానాలు జరిగే అవకాశం ఉన్నది. శుభవార్తలు అయితే వింటారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశం అయితే ఉన్నది. పనులు చకచకా పూర్తి చేస్తారు. కొన్ని ఇబ్బందులు ఎదురైనా తోటి వారి సాయంతో అవి అధిగమించి ముందుకు సాగే ప్రయత్నం అయితే చేస్తారు. వ్యాపారాల్లో అనుకున్న లక్ష్యాలు సాధించడానికి ముందడుగు వేసే అవకాశం అయితే ఈరోజు ఉంది. వ్యాపార విషయాల్లో మీరు ఆశించిన దానికంటే ఎక్కువ లాభాన్ని కూడా ఈరోజు పొందే అవకాశం కనబడుతూ ఉంది. కొత్త వ్యక్తుల పరిచయాల వల్ల ధనలాభం చేకూరే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇంజనీరింగ్ చదివే విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు చదువుతున్నప్పుడే మీకు వచ్చే అవకాశం ఉన్నది. అదేవిధంగా కార్యాలయాలలో ఉద్యోగస్తులు టీమ్ స్పిరిట్తో పనిచేసి ముందుకు సాగే అవకాశం అయితే ఈరోజు కనిపిస్తూ ఉన్నది. ఆదాయం అయితే బాగున్నది. రుణాలు కూడా ఈరోజు కలిసి వస్తాయి. కుటుంబ సౌఖ్యం బాగున్నది. అదేవిధంగా ఆరోగ్యం కూడా కలిసి వచ్చే అవకాశం అయితే ఈరోజు కనిపిస్తూ ఉన్నది. విద్యార్థులు యూనివర్సిటీలో సీట్లను సంపాదించడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తే ఈరోజు అవి కలిసి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇంటర్వ్యూలలో విజయాలు కూడా సాధిస్తారు. స్త్రీలు ఇంట్లో మంచి రుచికరమైనటువంటి వంటలు నిర్వహించి వారి కుటుంబ సభ్యుల యొక్క మెప్పు పొందే అవకాశం ఉంది. వ్యాపారస్తులు నీళ్ల వ్యాపారం అదేవిధంగా కంసాలి వ్యాపారం బాగా కలిసి వచ్చే అవకాశం అయితే ఈరోజు కనిపిస్తూ ఉన్నది. కాబట్టి ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేయడం వల్ల మరింత శుభకరమైనటువంటి ఫలితాలు పొందుతారు అని తెలియజేస్తూ తదుపరి వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు.
ద్వాదశ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ఈ రాశి వారికి ఉద్యోగాలలో మీదే పై చేయిగా ఉంటుంది. సన్నిహితుల నుండి ధన లబ్ధి కూడా చేకూరుతుంది. అంటే అనుకోకుండా మీకు కావలసినటువంటి ధనాన్ని సన్నిహితులే మీకు తెచ్చి ఇస్తారు. ముఖ్యమైన వ్యవహారాలు సజావుగా సాగే అవకాశం ఉంది. ఉద్యోగంలో కూడా అనుకూలమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. వ్యాపారాల్లో పెట్టుబడులు సమకూరుతాయి. ఉద్యోగాలలో అనుకోని మార్పులు కూడా అనుకున్న విధంగా కాకపోయినా అనుకూలమైన మార్పులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. నూతన విద్యా అవకాశాలు అయితే పొందుతారు. ప్రముఖులతో పరిచయాలు అయితే ఈరోజు పెరుగుతాయి. వాహన యోగం ఉంది. అదేవిధంగా నిర్ణయాలు సాఫీగా సాగుతాయి. ఆర్థిక ప్రగతి, వస్తు లాభాలు, చిన్ననాటి మిత్రులను అయితే ఈరోజు కలుస్తారు. కొన్ని సమస్యలు తీరి ఊరట చెందుతారు. కుటుంబంలో శుభకార్య ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి విశేషమైనటువంటి చక్కని ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. కుటుంబంలో శుభకార్యాలకు సంబంధించిన పనులు కూడా ఈరోజు చకచకా పూర్తి అవుతాయి. వ్యాపారాల్లో ఊహించిన విధంగా లాభాలు అయితే చూస్తారు. వస్త్ర వ్యాపారాల్లో ఆశించినటువంటి లాభాలు అయితే ఈరోజు చూస్తారు. ఉద్యోగస్తులకు మెరుగైన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఆదాయం ఈరోజు కొంత అంతంత మాత్రంగానే ఉంటుంది. రుణాలు కూడా ఈరోజు అయితే కలిసి వచ్చేలా కనిపించడం లేదు. కుటుంబ సౌఖ్యం కూడా అంతంత మాత్రంగానే ఉంది. అనారోగ్యం కూడా కొద్దిగా ఇబ్బంది పెట్టే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. విద్యార్థులకు చెడు వ్యసనాలకు బానిసలయ్యే అవకాశం అయితే ఈరోజు కనిపిస్తుంది. ఉద్యోగస్తులకు ఓటీలు చేయాల్సిన పని అంటే ఎక్కువ పనిని లోడ్ని మీ మీద వదిలే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఓపికగా పని చేయాల్సిన అవసరం అయితే ఉన్నది. స్త్రీలు ఈరోజు భర్తతో విభేదాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా వ్యాపారస్తులు బహు విధాలుగా ప్రయత్నించి చక్కని లాభాలు చేద్దామని అనుకున్నా కూడా అంత ఆశాజనకంగా అయితే కనిపించడం లేదు. కాబట్టి మీరు ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన చేయడం వల్ల విశేషమైనటువంటి చక్కని శుభ ఫలితాలు పొందుతారు అని తెలియజేస్తూ తదుపరి ధనుస్సు రాశి వారి యొక్క ఫలితాలు. ఏకాదశ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ఈ రాశి వారికి క్రయ విక్రయాల్లో స్వల్ప లాభాలు మాత్రమే పొందే అవకాశం ఉంది. ఆరోగ్యం పట్ల మెలకువ అయితే అవసరం. విందు వినోదాల్లో చురుగ్గా పాల్గొంటారు. ఆహార నియమాలు ఈరోజు పాటించడం తప్పనిసరిగా తెలియజేస్తున్నాం. పాత రుణాలు తీర్చే అవకాశం కనిపిస్తుంది. ఆర్థికంగా కూడా పురోగతి ఈరోజు కనిపిస్తూ ఉంది. పోటీ పరీక్షల్లో విజయం సాధించడానికి చక్కని ప్రతిభ అయితే మీరు కనబరుస్తారు. ఎంతో కాలంగా చూస్తున్నటువంటి అవకాశాలు ఈరోజు మీ కాళ్ళ వద్దకు వస్తాయి. ప్రతి విషయాన్ని కూడా కొత్తగా ఆలోచిస్తారు. చిరకాల కోరికలు ఏవైతే ఉన్నావో అవి నెరవేరే అవకాశం కనిపిస్తుంది. గృహయోగం కూడా ఈరోజు నెరవేరే అవకాశం కనిపిస్తుంది. వివాహాది శుభకార్యాలు కూడా ఈరోజు ఘనంగా జరిగే అవకాశం ఉంది. శ్రమకు తగిన ఫలితం అయితే ఈరోజు కనిపిస్తూ ఉంది. ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశం కూడా ఈరోజు కనిపిస్తూ ఉన్నది. ఆదాయం అయితే ఈరోజు బాగున్నది. అదేవిధంగా రుణాలు కలిసి వస్తాయి. కుటుంబ సౌఖ్యం, ఆరోగ్యం కూడా కలిసి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక విద్యార్థులకు స్కూల్స్లో ఇచ్చినటువంటి హోంవర్క్ కానీ ప్రాజెక్ట్ కానీ అలాంటి వాటిలో చక్కని ప్రతిభ చూపించడం కూడా కనిపిస్తూ ఉన్నది. ఉద్యోగస్తులకు అంటే నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఉద్యోగ ప్రయత్నాలు అయితే చక్కని శుభ ఫలితాలు కలిగించే అవకాశం ఉంది. ఈరోజు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. స్త్రీలు భర్తని అదేవిధంగా సంతానాన్ని అర్థం చేసుకుని మెలుగుతారు. వ్యాపారాలు కూడా చక్కని లాభాలతో ముందుకు సాగే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఈరోజు వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన చేయడం వల్ల మరింత విశేషమైనటువంటి శుభ ఫలితాలు పొందుతారు అని తెలియజేస్తూ తదుపరి మకర రాశి వారి యొక్క ఫలితాలు. దశమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ఈ రాశి వారికి ప్రకృతిని ఆస్వాదిస్తారు. అదేవిధంగా రక్షిస్తారు. కాలాన్ని వృధా చేయకుండా సమయాన్ని సద్వినియోగపరుచుకొని ముందుకు సాగే అవకాశం కనిపిస్తున్నది. ఏ పనినైనా చాకచక్యంగా చేసే అవకాశం కనిపిస్తుంది. కష్టాల్లో కూడా గుండె నిబ్బరంగా ఉంటారు. సమయానికి అవసరానికి తగినంతటి డబ్బు మీకు చేకూరుతుంది. అడిగిన వారికి కాదనకుండా సహాయం చేస్తారు. ఇతరుల ద్వారా మేలు పొందే అవకాశం కూడా కనిపిస్తుంది. అపకారికి కూడా ఉపకారం చేయాలనే మనస్తత్వం ఏదైతే ఉందో మీకు అది ఈరోజు చాలా మంచి ఫలితాలను కలిగించే అవకాశం ఉన్నది. గోసేవ చేయడం వల్ల మంచి చక్కని ఫలితాలు పొందుతారు. భగవత్ సేవలో ఈరోజు నిమగ్నం అవడం వల్ల కూడా మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంది. ఆత్మస్థైర్యంతో ఎంతటి కష్టాన్నైనా ఈరోజు ఎదుర్కొంటారు. అందరితో కలిసి గొడవలు లేకుండా ఆనందంగా ముందుకు సాగడానికి ప్రయత్నం చేస్తారు. మంచి వారితో స్నేహం వల్ల కూడా
ఈరోజు కొంచెం మార్పు అనేటటువంటిది మీ జీవితంలో కనిపిస్తుంది. ఆదాయం అయితే ఈరోజు కలిసి వస్తుంది, రుణాలు కలిసి వస్తాయి, కుటుంబ సౌఖ్యం బాగుంటుంది, ఆరోగ్యం కూడా బాగుంటుంది. విద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానంతో ముందడుగు వేస్తారు. ఉద్యోగస్తులకు పదోన్నతులు కూడా పొందే అవకాశం ఉంది. స్త్రీలు పూల మొక్కలపై ఆసక్తి చూపిస్తూ ఉంటారు. వ్యాపారస్తులకు ఆహార ధాన్యం, అదేవిధంగా వస్త్ర వ్యాపారస్తులకి ఈరోజు విశేషమైనటువంటి మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది అని తెలియజేస్తూ, అదేవిధంగా వీరు వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన చేయడం వల్ల చక్కని శుభ ఫలితాలు పొందుతారు అని తెలియజేస్తూ, తదుపరి కుంభరాశి వారి యొక్క ఫలితాలు. నవమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ఈ రాశి వారికి కుటుంబ సభ్యులతో ఖర్చులు అయితే పెరుగుతాయండి. అంటే అనుకోని ఖర్చులు పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. స్థిరాస్తికి సంబంధించిన తగాదాలు ఏవైనా ఉంటే అవి ఒక కొలిక్కి వస్తాయి. కుటుంబంలో సమస్యలు కూడా కొద్దిపాటి ఇబ్బందులు కలిగినప్పటికీ మంచి జరిగే అవకాశమే కనిపిస్తుంది. బాధ్యతలు అయితే పెరుగుతాయి. సోమరితన లక్షణాలు ఏవైతే ఉన్నావో ఈరోజు అవి విడనాడడమే మంచిది. పార్ట్నర్షిప్ వ్యాపారాలు కూడా అంతంత మాత్రంగానే జరుగుతాయి. ముండి బకాయిలు వసూలు చేయడం అనేది ఈరోజు అయితే కష్టసాధ్యమే. భార్యాభర్తల మధ్య ఈరోజు గొడవలు, చికాకులు, వైరం కనిపిస్తుంది. బద్ధకం పెరిగిపోయే అవకాశం కూడా ఉంది. ఆర్థిక విషయాల్లో నష్టాన్ని చూస్తారు. ఈర్ష్య, ద్వేషం, అసూయ లాంటివి ఈరోజు మీరు తగ్గించుకుంటే మంచిది. అపనిందలు కూడా చేయని తప్పుకి నిందలకు పోయాల్సిన అవసరం కూడా ఈరోజు రావచ్చు. మధ్యవర్తుల వల్ల కూడా మోసం జరిగే అవకాశం ఉంది. గృహ నిర్మాణ పనులు అయితే ఈరోజు చకచకా జరుగుతాయి. కానీ పనులు స్పీడ్గా జరుగుతున్నా మీకు జరగట్లేదేమో అనే భావన అయితే మీలో కల్పిస్తూ ఉన్నది. వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఆదాయం అయితే ఆశాజనకంగా కనిపించడం లేదు. రుణాలు కూడా కలిసి వచ్చే అవకాశం అయితే లేదు. ఆరోగ్యం, అదేవిధంగా కుటుంబ సౌఖ్యం కూడా అంతంత మాత్రంగానే ఉంది. విద్యార్థులకు స్నేహితులతో తగాదాలు, గొడవలు ఏర్పడే అవకాశం ఉంది. ఉద్యోగస్తులు డ్యూటీ టైమింగ్స్ కన్నా ఓటీలు చేయాల్సిన అవసరము, వర్క్ ప్రెజర్ పెరిగిపోయే అవకాశం అయితే కనిపిస్తుంది. స్త్రీలు తరచూ అసహనానికి లోనవడం వల్ల ఒక విధమైనటువంటి భావన అనేది వారికి వేధింపు కింద కలిగించవచ్చు. అదేవిధంగా వ్యాపారస్తులకు అమ్మకాల్లో నష్టాన్ని చూసే అవకాశం అయితే ఈరోజు కనిపిస్తుంది. కాబట్టి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన చేయడం వల్ల విశేషమైనటువంటి శుభ ఫలితాలు పొందుతారు అని తెలియజేస్తూ, తదుపరి మీన రాశి వారి యొక్క ఫలితాలు. అష్టమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ఈ రాశి వారికి మీకు ఇంటర్వ్యూలలో నిరాశపరిచే అవకాశం అయితే ఉంది. అదేవిధంగా కనపడని ఖర్చులు కూడా అధికమయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. ఆహార నియమాలు పాటించకపోవడం వల్ల ఇబ్బందులకు గురవుతారు. మానసిక ప్రశాంతతకైతే దూరం అవుతారు. ఉద్యోగాల్లో శ్రమ అధికంగా ఉండి పనులైతే పూర్తి కావు. కుటుంబ సభ్యుల్లో కూడా ఒత్తిడి అధికమై అనుకోని ప్రయాణాలైతే మీకు ఈరోజు జరిగే అవకాశం ఉంది. వ్యాపారాల్లో అనుకోని ఒడిదుడుకులు కూడా వస్తాయి. మిత్రులతో కలహాలు, అదేవిధంగా అనుకోని చికాకులు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం కనిపిస్తుంది. శారీరక అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. మధ్యవర్తుల వల్ల నష్టం కూడా ఏర్పడే అవకాశం ఉంది. నరఘోష ఈరోజు అధికంగా ఉంది కాబట్టి ఎవరి జోలికి వెళ్ళొద్దు, ఎవరి మాట వినొద్దు, మీ పనేదో మీరు చూసుకోవడమే మంచి ఉత్తమమైన సూచన. క్రయ విక్రయాల్లో కూడా నష్టాన్ని చూపిస్తుంది. చిన్న చిన్న తప్పులే పెద్ద నష్టాన్ని చూపించే విధంగా కనపడుతూ ఉన్నది. ఈరోజు ఆదాయం అయితే ఆశాజనకంగా కనిపించడం లేదు. రుణాలు కూడా కలిసి వచ్చే అవకాశం కనిపించడం లేదు. కుటుంబ సౌఖ్యం, అదేవిధంగా అనారోగ్యం కూడా చేసే అవకాశం కూడా కనిపిస్తూ ఉన్నది. విద్యార్థులు విద్యలో చక్కని ప్రతిభ ఉన్నా కూడా ఇబ్బందులను అయితే చవి చూస్తారు. ఉద్యోగస్తులకు అతి కష్టం మీద మాత్రమే ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు ఇలాంటివి వచ్చే అవకాశం కనిపిస్తుంది. స్త్రీలు మితిమీరిన ఖర్చు చేయడం వల్ల ఇబ్బందులను అయితే కొని తెచ్చుకునే అవకాశం కనిపిస్తుంది. వ్యాపారస్తులు పెట్టిన పెట్టుబడులకు లాభాన్ని తీయమా అసలు తీయమా అన్నట్టుగానే ఈరోజు వ్యాపారం కనిపిస్తూ ఉన్నది. కాబట్టి వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన చేయడం వల్ల చక్కని శుభ ఫలితాలు పొందుతారు అని తెలియజేస్తూ, ప్రేక్షకులకి ముఖ్య గమనిక ఏంటంటే ఇప్పటి వరకు మేము చెప్పిన ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఒకే రాశిలో ఉన్న కోటాను కోట్ల మంది అందరికీ వర్తించే కామన్ పాయింట్లను మాత్రమే చెప్పాము. ఇవి వ్యక్తిగత సంపూర్ణ ఫలితాలు అయితే కావు. ఒకవేళ మీకు వ్యక్తిగతంగా మీ యొక్క జాతకం ఎలా ఉందో తెలుసుకోవాలి అనే కుతూహలం కలిగినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ ఫోన్ నెంబర్కి ఫోన్ చేస్తే అపాయింట్మెంట్ రూపంలో మీకు వ్యక్తిగతంగా జాతకాన్ని చెప్పే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, స్వస్తి.